ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు దేవుని మాట. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపమును తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వెండి బంగారాల చేత విమోచింపబడలేదు, కానీ క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డారని అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో రాయటము మనం గమనించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు క్షమాపణ కోరుకొని మన పాపపు జీవితాలను వదిలి, మన అవిధేయతను వదిలి ఆయన రక్షణను మనము కోరుకున్నప్పుడు ఆయన తప్పకుండా మనలను క్షమించువాడు, విమోచించువాడు అని మనం తెలుసుకుని ఆయన వైపు మనం మరలాలి. ఆయనకు మహిమకరంగా మన జీవితాలను మార్చుకోవాలి. అప్పుడు ఆయన గొప్ప మేలులకు, ఆయన ఆశీర్వాదాలకు మనము పాత్రులము అవ్వగలుగుతాము. ఈ గొప్ప వాక్యము మనందరి జీవితాలలో నెరవేరాలని, మనలో చాలామంది తమ పాపపు మార్గాలను విడిచి ఆయన చెంత చేరి ఆయన రక్షణానందాన్ని పొందుకొని విశ్వాస మార్గంలో దృఢంగా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన కరుణామయుడ, జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇంతటి గొప్ప వాక్యంతో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మరి మేము అందరము మీ వైపు మరలి మీ రక్షణానందాన్ని పొందుకొని మా పాపపు జీవితాల నుండి, పాపపు బంధకాల నుండి, మా యొక్క పాపపు బానిసత్వం నుండి మేము విడుదల పొందుకోవాలని, మీ మేలులతో, మీ ఆశీర్వాదాలతో సంతృప్తిగా మా చివరి శ్వాస వరకు మీ విశ్వాస మార్గంలో మేము కొనసాగులాగున మమ్ములను ఆశీర్వదించి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును నింపి అట్టి మహిమను, ఘనతను, ప్రభావాలను మీరే పొందుకునమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.